హై వ్యూవర్స్, రాజకీయం అనగానే అందరికీ గుర్తు వచ్చేది ఫస్ట్ థింగ్ అధికారం, సెకండ్ థింగ్ డబ్బు. కొంతమంది అధికారంలో ఉన్నప్పుడు డబ్బు సంపాదించిన వాళ్ళు భారీగా ఉంటే, మరికొంతమంది అధికారంలో ఉన్నా లేకపోయినా తమ పలుకుబడి పేరు ఉపయోగించి డబ్బు సంపాదించే వాళ్ళు బోలెడంతమంది. వీరిలో ఈ డబ్బు ఎవరైతే సంపాదిస్తున్నారో వీరిలో ఏకంగా కొంతమంది తనఖా పెట్టేటప్పుడు బ్యాంకులకు షూరిటీగా పెడతారు కదా, ఆ పెట్టిన దానికి అదేవిధంగా బ్యాంక్ దగ్గర తీసుకునే దానికి అసలు పొంతన అనేది లేకుండా పెడుతూ ఉంటారు. ఆ వేలోనే ఈరోజు బ్యాంకులు ఎక్కడన్నా ఈ పొలిటీషియన్స్ కావచ్చు, ఇండస్ట్రియలిస్టులు కావచ్చు, వారు పెట్టినటువంటి తనఖా పెట్టిన ఆస్తులు వేలం వేస్తే వారికి రావాల్సిన డబ్బు కన్నా చాలా తక్కువ వస్తూ ఉంటుంది. ఇలా చూసుకున్నప్పుడు ఈ మధ్య విజయ్ మాల్యా కావచ్చు, మరికొంతమంది ఉద్దండులు వారి వల్ల బ్యాంకుల దగ్గర ఎన్పిఎల్ అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేవి పెరిగిపోయి ఉన్నాయి. కొన్ని లక్షల కోట్లు పెరిగిపోయి ఉన్నాయి. సో ఈ వేలోకి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి మాజీ మంత్రి, ఆయన ఎప్పుడు సరే గెలుస్తూనే ఉంటాడు. ఎక్కడ పోటీ చేసినా సరే ఆయన పోటీ చేస్తే గెలుస్తున్నాడు, అదేవిధంగా మాజీ మంత్రిగా చేస్తున్నారు. ఇప్పుడు ఆయన గురించి ఏంటి అంటారా? ఎస్, ఆయన గంటా శ్రీనివాసరావు, ఆ మాజీ మంత్రి, ఆయన ఏం చేశాడంటే ఏకంగా ఒక బ్యాంక్ని బురిడీ కొట్టించడానికి ప్రయత్నించినట్టు కనిపిస్తూ ఉంది. బయటకు వస్తున్న వార్తల ప్రకారం ఏంటి అంటే, గంటా శ్రీనివాసరావు ఇండియన్ బ్యాంక్ దగ్గర నుంచి ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ వీళ్ళది. సో ఆ కంపెనీ ద్వారా ఏం చేసిన ఇండియన్ బ్యాంకులో 209 కోట్ల రూపాయలు అప్పు తీసుకోవడం జరిగింది. దానికి ఆయన షూరిటీగా పెట్టింది ఎంతో తెలుసా? కేవలం 35,35,61,000. ఏది ఆయన షూరిటీగా పెట్టినటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటిని కనుక మనం కౌంట్ చేసుకుంటే మార్కెట్ రేట్ ప్రకారం అంతే. తీసుకున్నదేమో 209 కోట్లు, ఇక్కడ షూరిటీగా పెట్టింది కేవలం 35 కోట్లు. అంటే దీన్ని బట్టి మీరు ఆలోచించండి, బ్యాంకుల్లో ఉన్నటువంటి అధికారులు కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులను లేదు అంటే పలుకుబడినటువంటి రాజకీయ నాయకులను వారు షూరిటీగా పెట్టిన దానికి ఇచ్చేదానికి సంబంధం లేకుండా చేస్తున్నారు బ్యాంక్ అధికారులు, అవునా కాదా? సో ఈరోజు అది నిజంగా బయటపడిందా లేదా? సరే, ఇప్పుడు విషయం ఏంటంటారా? ఈ గంటా శ్రీనివాసరావు ప్రస్తుతం అధికారంలో లేడు. అదేవిధంగా గతంలో అసలు ఈయన తీసుకున్న అప్పు ఎంత, అదేవిధంగా బ్యాంక్ దగ్గర ఆయన షూరిటీగా పెట్టింది ఎంత అని లెక్కిస్తే తీసుకున్నదేమో 209 కోట్లు, షూరిటీగా పెట్టిందేమో 35,35,61,000. దీంతో ఇండియన్ బ్యాంక్ వాళ్ళు నోటీసులు జారీ చేయడం జరిగింది గంటా శ్రీనివాసరావుకి. ఏమని? డిసెంబర్ 20వ తారీఖు లోపు, నెక్స్ట్ మంత్ డిసెంబర్ 20 లోపు మీరు గనక బ్యాంకుకి ఎంతైతే అమౌంట్ చెల్లించాల్సి ఉందో ఆ అమౌంట్ కనుక మీరు కనుక చెల్లించకపోతే మీ ఆస్తులు ఏవైతే షూరిటీగా పెట్టారో ఇవి కాకుండా యాజ్ పర్ చట్ట ప్రకారం మీ దగ్గర ఏవైతే వ్యక్తిగత ఆస్తులు ఉంటాయి ఇంకా వాటిని కూడా మేము జప్తు చేస్తాం, వేలం వేసి దాని త్రూ వచ్చిన డబ్బుతో మీ అప్పు ఏదైతే బ్యాంకుకు ఉన్నదో అది క్లియర్ చేస్తాము, ఇంకేదైనా మిగులుతుంది మీకే ఇస్తాము అన్న వేళ నోటీసులు ఇవ్వడం జరిగింది. గతంలో చూసుకున్నట్లయితే ఈయన అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ భూముల్ని తనఖా పెట్టి 100 కోట్లు లోన్ తీసుకున్నాడు అని చెప్పేసి చాలామంది బయట ప్రచారం చేశారు. 100 కోట్ల 1000 కోట్ల ఎన్ని కోట్లో తెలియదు, కానీ ఆయన ప్రభుత్వ భూములు తనఖా పెట్టి లోన్ తీసుకున్న మాట వాస్తవమే, కానీ ఎంత ఏంటనేది మాకు తెలియదు. అండ్ మోర్ ఎవర్ ఇప్పుడు మేము 209 కోట్లు అని చెప్పేసి ఏదైతే చెప్పి నోటీసులు ఇచ్చామో దానికి సంబంధం లేదని చెప్పి బ్యాంకులు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ గంటా విషయానికి వద్దాం. గంటా శ్రీనివాసరావు గారు పేరు చెప్పగానే ఉత్తరాంధ్రలో ప్రముఖంగా విశాఖపట్నంలో ఎన్నో చోట్ల ల్యాండ్స్ ఉన్నాయని, మొన్న విశాఖపట్నంలో మధురవాడ కావచ్చు, అదేవిధంగా మెయిన్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో అక్కడ భూములకు సంబంధించి ఎన్నో అక్రమ లావాదేవీలు ఆయన జరిపారని, ఆయనతో ఉన్నటువంటి సహచరులు కావచ్చు, ఆయన అనుచరులు కావచ్చు, ఎంతోమంది ఎన్నో 100 కోట్ల విలువైన భూములు వెనకేసుకున్నారని, ఏకంగా బినామీల పేర్లతో కూడా భూములు వెనకేసుకున్నారని గతంలో టీడీపీలైన మంత్రిగా ఉన్నటువంటి టైంలోనే అదే విశాఖ జిల్లా చెందినటువంటి వేరే మంత్రి మాట్లాడిన సందర్భాలు కూడా మనం చూసాం. అప్పుడు దీనికి సంబంధించి అసలు ఒక కమిటీ వేయటం, నివేదిక ఇవ్వండి అని చెప్పటం, ఇవన్నీ చంద్రబాబు నాయుడు చేశారు. అయితే అది ప్రాపర్గా లేదు, మరలా ఒక కమిటీ వేస్తాము, దీనికి సంబంధించి అన్ని ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడ అవినీతి జరిగింది, అసలు భూమి ఎవరిది, ఆ భూమి వీళ్ళ చేతులకు ఎట్లా వచ్చింది ఏంటి, ఇవన్నీ మేము తెలుస్తుందని చెప్పేసి వైసీపీలో కూడా కమిటీ వేయడం జరిగింది. దానికి సంబంధించి ఆల్రెడీ నెమ్మదిగా ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు ఈయన భూములకు సంబంధించి కావచ్చు, ఆస్తులకు సంబంధించి కావచ్చు, ఏదైతే వేలం అని బ్యాంక్ వాళ్ళు నోటీసులు ఇవ్వడం జరిగిందో ఒకసారి గంటా పేరు సెన్సేషన్గా మారింది. ఏమనంటే ఒక మంత్రిగా ఉన్నటువంటి నాడు మంత్రిగా ఉన్నటువంటి ఆయన ఈరోజు ఈ రకంగా
చేశాడు అంటే బ్యాంక్ వాళ్ళు ఈ రకంగా నోటీసులు ఇచ్చారు అంటే అది ఎంత పొరపాటు చేస్తానో వాళ్ళు ఈరోజు నోటీసులు ఇచ్చుంటారు, ఒకసారి ఆలోచించండి అని అంటూ ఉన్నారు. బయటికి వచ్చి ఇది కనిపిస్తే బయటికి రాకుండా ఇంకెన్ని కనిపిస్తాయి అని అంటూ ఉన్నారు. సో మనం అంటూ ఉంటాం, వినటం ఉంటాం, ఈ తర్వాత మాట్లాడదాం, ఇప్పుడు ఆ టాపిక్ వద్దు. సో ఇప్పుడు వచ్చేసరికి ఏం మాట్లాడాలి ఏంటి ఇక్కడ విషయం అన్నప్పుడు, గంటా శ్రీనివాసరావుకి సంబంధించి ఎక్కడైతే టీడీపీ నాయకుల్లో ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి పేరు ఈరోజు ఏదైనా ఉంది అంటే ఉత్తరాంధ్రకు సంబంధించి గంటా శ్రీనివాసరావు పేరు. ఎందుకు? గంటా శ్రీనివాసరావు మీద వైసీపీ వారు ఈ రకంగా కమిటీలు వేసి ఆయన ఛాన్స్ దొరికితే ఆయన జైలుకి పంపడానికి వైసీపీ సిద్ధమవుతున్నటువంటి ఈ తరుణంలో గంటా శ్రీనివాసరావు మాత్రం టీడీపీలో ఉంటే ఈ ఇబ్బందులు తప్పేలా లేవు. సో బీజేపీలో కనుక వెళ్ళినట్టయితే ఫుల్ సేఫ్ సైడ్ ఉండవచ్చు. ఆల్రెడీ సీఎం రమేష్ కావచ్చు, సుజనా చౌదరి కావచ్చు, టీజీ వెంకటేష్ కావచ్చు, మిగతా వాళ్ళు ఎవరైనా సరే బీజేపీలోకి వెళ్ళారు అంటే ఆర్థికంగా వారి పునాదులు అన్నవే కూలకుండా ఉండటం గురించి, అదేవిధంగా తర్వాత అయినా సరే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయినా సిబిఐ అయినా మిగతాలు ఎవరైనా కనుక కేసులు కనుక పెట్టాల్సి వచ్చినప్పుడు బీజేపీలో కనుక ఉంటే సేఫ్ సైడ్ ఉండవచ్చు అన్న వేలోనే వారంతా ఆలోచించారని తెలుస్తుంది. ఇందులో భాగంగానే గంటా శ్రీనివాసరావు కూడా ఆ రకంగా ఆలోచిస్తున్నాడు. కాకపోతే ఇప్పుడు ఎవరైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన స్పీకర్ ఉన్నారో తమ్మినేని సీతారాం, ఆయన ఏమంటున్నారు, మొన్న వల్లభనేని వంశీ విషయంలో కూడా ఏం చెప్పారు, వల్లభనేని వంశీ పార్టీలోకి మా వైసీపీలో కనుక వస్తే ఖచ్చితంగా మా పార్టీ నియమం ఏదైతే ఉందో వేరే పార్టీకి రాజీనామా చేయాలి, ఎమ్మెల్యే పీఠం పదవి కూడా రాజీనామా చేయాలని. అదే వేళ ఇక్కడ ఖచ్చితంగా నేను ఆయన రాజీనామా చేసే విధంగా నేను ప్రోత్సహిస్తాను, రాజీనామా చేయాలి అన్న వేళ ఆయన మాట్లాడుతాను. ఇప్పుడు గంటా శ్రీనివాసరావు కూడా బీజేపీలో కనుక వెళ్ళినట్టయితే ఖచ్చితంగా ఇక్కడ కూడా మరి తమ్మినేని సీతారాం అదే రకంగా స్టెప్ తీసుకునే అవకాశం ఉంటుంది యాజ్ ఎ స్పీకర్గా. అప్పుడు గంటా శ్రీనివాస్ చాలా తెలివిగా ఆలోచించి గంటా శ్రీనివాసరావుతో పాటు మరికొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలను పోగు చేస్తున్నారట. ఎందుకంటే ఎక్కడైనా సరే 2/3 అంటే ముగ్గురు కనుక ఉన్నట్టు ఆ ముగ్గురులో ఇద్దరు కనుక వేరే ఒక పార్టీలో కలిసినట్టయితే ఏకంగా పార్టీ మొత్తం విలీనం చేసినట్టుగా అవుతుంది. అలా చూసుకున్నప్పుడు ఇక్కడ తెలంగాణలో కూడా టీడీపీని అంతే విలీనం చేశారు, కాంగ్రెస్ని అంతే విలీనం చేశారు టీఆర్ఎస్లో. సో ఆవేలో గంటా శ్రీనివాసరావు ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. టీడీపీ తరఫున గెలిచింది 23 మంది, అందులో ఆల్రెడీ వంశీ పక్కకు పెట్టినట్టయితే ఇంకెంతమంది 22 మంది ఉంటారు. ఈ 22 మందిలో అప్రాక్సిమేట్లీ గంటాతో పాటు ఒక 15 మందిని కనుక ఆయన కనుక ఫామ్ చేసినట్టే వాళ్ళంతా కనుక బీజేపీలో కనుక వెళ్ళినట్టయితే వాళ్ళు రాజీనామాలు ఏమీ చేయాల్సిన అవసరం లేకుండా చక్కగా ముందుకు వెళ్ళిపోవచ్చు. సో రాజకీయంగా ఆ రకంగా అడుగులు వేద్దాము అన్న వేళ ఆలోచిస్తున్నటువంటి ఈ టైంలో బ్యాంక్ వాళ్ళు ఈ రకంగా నోటీసులు జారీ చేయడం ఏదైతే ఉందో ఇది ఒక ఇండికేషన్గా చెప్పవచ్చు. ఏమని బీజేపీ వాళ్ళు మొన్న కూడా అన్నారు, ఏ పార్టీ వాళ్ళైనా సరే బీజేపీలోకి రావచ్చు, కలవచ్చు, కానీ వారికి సంబంధించి ఏదైనా కేసులు ఉన్నా, వారికి సంబంధించి ఏదన్నా ఎక్కడైనా అవినీతి బయటపడ్డా చట్టపరంగా వారి మీద చర్యలు ఉంటాయి అని ఏదైతే చెప్పారో అందులో భాగాన్ని ఇప్పటికే బీజేపీ అగ్రనేతలతో గంటా శ్రీనివాసరావు టచ్లో ఉన్నా సరే, త్వరలో బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నా సరే, ఇప్పుడైతే ఏం చేశారు, బ్యాంకు నుంచి 209 కోట్లకు సంబంధించి బకాయి ఉన్నారు, మీరు ముందు అది క్లియర్ చేయండి అని చెప్పి ఇక్కడ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నోటీసు కూడా ఏ రకంగా డిసెంబర్ 20 లోపు అంటే కరెక్ట్గా ఒక నెలే ఉంది. ఈ నెలలోపు కనుక మీరు కనుక ఆ డబ్బు కనుక బ్యాంకు కనుక చెల్లిస్తే సరే, చెల్లించకపోతే మీ ఆస్తుల్ని వేలం వేస్తాము అని చెప్పడం ద్వారా ఏం చెప్తుంది అంటే ఖచ్చితంగా బ్యాంకు వాళ్ళు ఈ రకంగా ఒక స్టెప్ తీసుకున్నారు అంటే దీని వెనుక ఖచ్చితంగా కేంద్ర పెద్దలు ఉండే ఉంటారు, నో డౌట్. ఎందుకంటే 100 కోట్లు ఒకటి, అదేవిధంగా త్వరలో ఈయన బీజేపీకి రాబోతున్నది ఒకటి. సో బీజేపీకి సంబంధించి ఎవరైతే ఆ పార్టీలోకి వెళ్దామని అనుకుంటూ ఉన్నారో వారు ముందు వేరే పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీలకు సంబంధించి కావచ్చు, లేదంటే వారి వ్యక్తిగతంగా కావచ్చు, ఏదైనా కేసులు ఉన్నా, లేదంటే ఆర్థిక లావాదేవీలు ఉన్నా అవన్నీ పరిష్కరించుకున్న తర్వాతే బీజేపీలోకి రండి. అంతే తప్ప మీ వల్ల బీజేపీకి చెడ్డ పేరు రాకూడదు అన్న వేళనే వారు హింట్ ఇస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇందులో భాగంగానే గత కొద్ది నెలలుగా లేదంటే కొద్ది రోజులుగా కూడా బీజేపీలు పదే చెప్తున్నారు, ఏపీ బీజేపీలు ఏమని, త్వరలో ఇక్కడ మేము ప్రతిపక్షంలో కూర్చోబోతున్నామని, ఇంకొంతమంది ఒక అడుగు ముందుకేసి మేమే త్వరలో గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాము అని చెప్తున్నారు. ఇటువంటి తరుణంలో బీజేపీలోకి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే చట్టం ముందు అంతా సమానమే అన్న వేలో ఉండాల్సిందే. గతంలో ప్రాంతీయ పార్టీలు ఎలాగైతే వారసత్వ రాజకీయాలు లేదంటే డబ్బు రాజకీయాలు నడిచాయో ఆ రకంగా బీజేపీలో నడవు అన్న వేళ హింట్ ఇవ్వటం గురించే ఈరోజు బ్యాంకు చేత
ఈ వేలం వేపిస్తాము మీరు కనుక చెల్లించకపోతే అన్న వేలో నోటీసులు ఇప్పించింది కూడా వెనుక ఉన్నటువంటి కేంద్ర పెద్దలే, బీజేపీ పెద్దలే అని తెలుస్తూ ఉంది. మరి ఆ విషయం ఎంతవరకు ఏంటో తెలిసింది. కానీ మొత్తానికైతే మాత్రం గంటా శ్రీనివాసరావు గారు మాత్రం ఒక విషయంలో మాత్రం అంతా ఆశ్చర్యపోతున్నారు. ఏంటంటే 209 కోట్లు డబ్బు తీసుకోవటం ఏంటి, 35,35,61,000 షూరిటీగా పెడతాం ఏంటి. సో ఫైనల్గా ఇక్కడ తెలిసింది ఏంటి, అధికారంలో ఉంటే ఏమైనా చెయ్యొచ్చు అన్న వేలో మరొక మారు గంటా శ్రీనివాసరావు నిరూపించారు. 209 కోట్లు లోన్ తీసుకొని కేవలం 35,35,61,000 షూరిటీగా పెడితే చూశారు. అది షూరిటీగా పెట్టుకున్నటువంటి బ్యాంకు మేనేజర్స్ కూడా అధికారానికి లొంగిపోయారు. మరి వారెంత డబ్బులు నొక్కారు అప్పుడు ఏంటని చెప్పి కొంతమంది అంటూ ఉన్నారు. బట్ ఏదేమైనా కావచ్చు కాక ఈరోజు బ్యాంక్ వాళ్ళు మాత్రం ఈయనకి నోటీసులు ఇవ్వటం ద్వారా, వేలం వేస్తాను చెప్పడం ద్వారా వారైతే ఒకటి షూరిటీగా క్లారిటీగా ఒకటైతే చెప్పింది ఏంటంటే, బ్యాంకులు ఇక మీదట ఎవరికి కూడా విచ్చలవిడిగా రుణాలు ఇచ్చి అతను సైలెంట్గా కూర్చోవు. రుణము ఎవరికైనా ఇచ్చామంటే ఖచ్చితంగా దాన్ని మళ్ళీ వాపస్ చేసేదాకా మేము వారి వెనక పడుతూనే ఉంటాము. వారి ఆస్తులు కూడా వేలం వెనకాడడం అది అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా అన్న వేళ ఈరోజు హింట్ ఇస్తూ ఉన్నారు.